అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒకటి నిరూపించుకున్నాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు. మా ప్రేమకి నేనెంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్నా. ప్రతి ఒక్కరు రాజ్ ఠాకూర్ గారు కూడా దీక్షలో ఉన్నారు. 9 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మహాతల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. 29th ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ, వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఏమంటారు హార్ట్ఫెల్ట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము, కాస్త ఆడుకొని వెళ్ళాము. అందరితో సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ అయితే. బతుకమ్మ పూలే తీరొక్క పూలు ఎట్లా పెరుస్తామో తీరొక్క మనుషులు కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనుషులు వచ్చిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకపోతున్నాము. థ్యాంక్ యూ బాబీ, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్స్ ఆ వైఫ్ అందరం కలిసి వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని కోరుకుంటున్నాము. బాబీ మరొకసారి బతుకమ్మ పండుగ